డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఎలా చూస్తున్నారు? అంతా బాగుంది అంటున్నారండి. సొసైటీలో అందరూ ప్రోత్సహిస్తున్నారు, బాగుంది. మెగా డిఎస్సి కోసం కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రిలీజ్ చేయడం నోటిఫికేషన్ పట్టడం జరిగింది. అందరికీ హ్యాపీ కదండి, అదే కావాలి కదా, అదే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరికీ హ్యాపీనే కదా. అది మరి దీనికి సంబంధించి కూడా కాల వ్యవధి 45 రోజులు మాత్రమే ఇచ్చారు. 41 రోజు మాత్రమే. అది ఈలోపు పరుగులెత్తుతారండి, 45 రోజుల్లో పరుగులెత్తుతారు. దేనోళ్ళు దానికి ఉన్నారు, లేకుండా లేరు. అది దీనికి సంబంధించి కూడా వైసీపీ ఏమంటుందంటే ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. డ్రామా అంటే వాళ్ళది డ్రామా, ఇది డ్రామా కాదండి. అది ఎందుకంటే అండి, ఇప్పుడు గెలవలేని వాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ కాదు. ఎప్పటి నుంచో ఈయన రావాలి బాగుంటుంది, సొసైటీ అంతా బాగుపడుద్ది అని అనుకున్నారు. రాజధాని అవ్వాలండి, అది మెయిన్ టార్గెట్ అందరికీ. అప్పుడు అందరూ స్థలాలు పొలాలు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారండి, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాజధాని అయ్యిందనుకోండి అమరావతి, అంతకంటే ఇంకేం కావాలండి మా అందరికి. అది ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు బాగుందండి. లోకేష్ గారు వండర్. భారీ మెజార్టీతో గెలిచారు మంగళగిరిలో లోకేష్ గారు. అవునండి, మరి గెలుస్తారు. ఇక్కడ అంతా సొసైటీ మరి గెలిపిస్తారు, గెలవాలి, ఇంకా గెలవాలి. అది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అండి ఉన్న టీచర్లని అక్కడ ఇక్కడ చదివేస్తున్నాం అంటున్నారు. ఏం చేసుకుంటారు చెప్పండి, ఇదంతా మాయే కదా. సరే మాయే, ఇంత 165,000 ఏదో అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు జీతాలు చెప్పండి. అంత ప్రపంచం ఇప్పుడు స్టేట్ని మామూలుగా అప్పులు పాలు చేయటమే కదా ఇదంతా. మనకు తెలుస్తుంది, పేదవాళ్ళకి తెలియదు కదా. అసలు 2018లో ఇచ్చిన డిఎస్సి వాళ్ళనే ఇంకా మా పాప ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్ లేదండి. ఏం చేసుకుంటారు వీళ్ళని, ఏదో కాలయాపన అంతే. అదే దీనికి సంబంధించి వైసీపీ కూడా ఇది కేవలం మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ ఇప్పుడు. అవును, ఇది కరెక్టేనండి, ఈ పాయింట్ కరెక్టే. మెగా డ్రామానండి, వాళ్ళు ఎవరి స్వార్థం ఆడదండి, కాదంటూ ఎవరి స్వార్థం ఆడదు. దీని కాల వ్యవధి కూడా 45 రోజులు మాత్రమే ప్రకటించారు. ఇంతలోపల ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలంటూ కూడా ఒకటండి. ఏ ప్రభుత్వం అయినా పేదవాడు అంటే చక్కగా తినాలంటే నువ్వు ఉచితాలు ఇవ్వక్కర్లేదండి, ప్రైస్ కంట్రోల్ పెట్టండి. మీరు చక్కగా 15 రూపాయలకో 20 రూపాయలకో బియ్యం అమ్మండి, అన్నీ చక్కగా అమ్మండి. ఇప్పుడు పండించేవాడికి గిట్టట్లా, తినేవాడికి గిట్టల, బ్రోకరేజ్లకే బాగుపడిపోతున్నారు. అది 10 రూపాయలు కూడా చేయదు, 100కి 3 అంటున్నారు. మీరు చెప్పండి, బ్రోకరేజే కదా, ఈయన పండించింది కాదు కదా. మెగా డి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అదే చూడాలి. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తామంటారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళ ప్రభుత్వం, ఆ అప్పులు తీర్చాలి, చేయాలి. నిదానం టైం పట్టుద్ది, కంగారు లేదు. చేత మాత్రం చేస్తాడు, తిరగలేదు. వైసీపీ ఏమో మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు అలాగే అంటారులేండి, ఎవరి ప్రభుత్వం వాళ్ళు అలాగే అంటూనే ఉంటారు. వీళ్ళు చేసేదే చేస్తారు. అనిపిస్తుంది ఏంటంటారు ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగానే ఉంది. కొంతమంది అంటున్నారు పథకాలు ఏమీ రావట్లేదు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నాయని చెప్పేసి. 11 నెలలుగా వచ్చింది, కొలుగోలు కాదు. అలా పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి పాట అని చెప్పేసి కూడా చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఆయన చూసాక గుర్తొచ్చింది. డిప్యూటీ సీఎం అంటే ఇంతకుముందు ఎవరు తెలిసేది కాదు. చాలా బాగుంది. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సమస్యలు చాలా బాగా చేస్తున్నారు. మామూలు రోడ్లు వేసేది, గిరిజన ప్రాంతాలు వేసేది వేరు కదా. గురించి ఏ ప్రభుత్వం చేయాలి, బాగా చేస్తారు. గత ప్రభుత్వం ఎలాంటి సమస్యలు ఏమీ తీర్చలేదు, గత ప్రభుత్వం రోడ్లు వేయలేదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిసిద్ది వాళ్ళకి. ఇంకా పర్లేదు. అయితే ఏంటంటే ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి డెవలప్ లేకుండా చేశాడు. అది ముందు చేసిన తప్పది కొంత. ఇది కొంచెం స్టార్టింగ్లో ఉండటం వల్ల ఈయన తీసుకున్న వాగ్దానాలు కొన్ని అమర్చలేకపోతున్నాడు. నిదానంగా చేస్తానంటున్నాడు. అయితే ఏంటంటే బాగా ఉన్న వాళ్ళకి బాగా లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ మధ్యస్థం వాళ్ళకి ఉపయోగపడట్లా. ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళుగానే ఉంటున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఓసీల్లో 4 మంది ఉన్నారు లేనోళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకి అది వర్తించట్లా. ఇప్పుడు
ఇప్పుడు బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ చౌదర్స్ కానీ రెడ్లు కానీ నాయులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, కరెక్టే కాదంట్లా. మరి వీళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఏది స్టేజ్ ఎక్కినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ తప్పితే ఓసీ అని స్టేజ్ మీద మాట్లాడరు. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోరు? వాళ్ళే వేస్తే గెలిచారా? వీళ్ళు వేస్తే గెలవలేదా? వీళ్ళు వేయలేదు అసలు ఓట్లు. మరి ఎట్లా? స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళ పేర్లు తప్పితే వీళ్ళ పేర్లు అసలు రావు. వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి వీళ్ళు అప్పు తీసుకుంటారు, బ్యాంకు వాళ్ళు చక్కగా కట్టించుకుంటున్నారు. మరి ఇస్తే పెద్దోళ్ళకి సబ్సిడీ ఇస్తారు, లేదా లేని వాళ్ళు రద్దు చేస్తారు. మీడియంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని పట్టించుకోవాలిగా. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఓసీలకు కూడా చూపిస్తానని. మరి ఇంతవరకు ఏది ఓసీలకి ఒకటి ఇచ్చాము, ఒకటి ఏమైనా ఉందా? లేదు. ఓసీలు పట్టించుకోవాలిగా. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితులు ఏంటి? మరి వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఒక లైన్ చూపిస్తే అది ఇప్పుడు ఒక ప్రణాళిక పెడతారు. అన్ని కులాలకు ఉపయోగించేటట్టు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అది అందరికి ఉపయోగించేటట్టు పెట్టండి చాలు. అది అందరికి ఉపయోగిస్తుంది. అట్లాకుండా ఈ కులం ఆ కులం అని కులాలు ఎత్తి పెడితే ఈ జనంలో దాన్ని బట్టి ఇంకా లైట్లు ఆపేసి నడిపించారు ఆయన. ఒక సీఎం అయి ఉండి కూడా ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా అనుకుంటే అలాగా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంత సపోర్ట్ చేశారు. షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోలీసు వాడు కానీ ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేకుండా చేశారు. మరి ఈయన అలాగ మాట్లాడటం కొంచెం మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. ప్రకారంగా ప్రజలకి కొంచెం నమ్మకం కలుగుతుంది కాబట్టి ప్రెసిడెంట్ కూడా ఇదే పార్టీ అధికారంలో వస్తుందని మేము ఆనందంగా ఉంటామని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. అంత ముందర చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడాడు, ఇప్పుడు జగన్మోహన్ కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ప్రజల మాట పిచ్చోళ్ళు, ఆడి మాట ఈడి మాట వింటూ ఉంటారు అంతే. ఎలక్షన్స్ మారిపోతే ఇవన్నీ మారిపోతాయి. పోలీసు వారిని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది, ఎల్లకాలం ఈ ప్రభుత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళందరూ పోలీసు వాళ్ళని పెట్టుకొని అడ్డం పెట్టి చేశారు. వాళ్ళు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేస్తారు. ప్రజల మడుగు వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. ఎప్పుడు పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఊడిగం చేశారు, ఇప్పుడు ఊడిగం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎంప్లాయీ ఏ గవర్నమెంట్ చెప్తే ఆ గవర్నమెంట్ చేయాల్సిందే. వాళ్ళు ఏమీ చేయలేరు. మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళని ఉపయోగించుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇదే ఈ ఎవడైనా అంతే. ఇది రొటీన్గా ఒక సైకిల్గా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇదంతా వాళ్ళు చెబుతూనే ఉంటారు, ప్రజలు వింటూనే ఉంటారు, వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఈ అంతా ఉత్తి మాటలు మనకేదో టైం పాస్ చేసుకోవడమే తప్ప ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఒక అరగంట టీవీ చూడాలి, నలుగురు కలిస్తే అరగంట మాట్లాడుకోవాలి, పిచ్చాపాట మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా రొటీనే ఇది. దానికి ఎప్పుడూ ఏమీ చేయడు. అది వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. అంత ముందర చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడాడు, ఇప్పుడు జగన్మోహన్ కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ప్రజల మాట పిచ్చోళ్ళు, ఆడి మాట ఈడి మాట వింటూ ఉంటారు అంతే. ఎలక్షన్స్ మారిపోతే ఇవన్నీ మారిపోతాయి. పోలీసు వారిని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది, ఎల్లకాలం ఈ ప్రభుత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళందరూ పోలీసు వాళ్ళని పెట్టుకొని అడ్డం పెట్టి చేశారు. వాళ్ళు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేస్తారు. ప్రజల మడుగు వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. ఎప్పుడు